Anand garu, hi. Hi. Thank you so much for the time. Yeah. Sir, interview start time mundu you had just asked me whether you could wear black. Yeah, Whether it would look yeah. Depends on Yeah. the color, the palettes, maybe the Exactly. photography. Exactly. So, what's the role of color? What's the importance that you give to color when you are designing something? So it depends on the skin tone, and the skin tone is very important. See, when I'm doing the film, I think in my beginning stages, always I see that why the Bollywood people more white set, and you can see all the grandeur in white set. That is the difference. When I working with PC Sriram garu, I asked in Kushi, sir, white set ayocha? You can create. No, I want the clarity. Why people are కొంచెం భయపడతారు ఇక్కడ DOPs అన్నాను. Yeah. No, the skin tone అన్నారు. Because of our skin tone more, tan. So the black and white, it won't get that impact. The bouncing ఉంటుంది అంటారు. Right. సో నేను చేసిన సినిమాల వరకు ఆల్వేస్ ఐ ప్రిఫర్ హూ ఇస్ ద కెమెరామెన్ ఫస్ట్ బిఫోర్ సైనింగ్ ద మూవీ. Because I worked with Vinod Pradhan, PC Sriram, all the big cameramen I worked with. So e movie kuda, when we are working a cameraman, then I specially requested for this song, I need one cameraman. And I worked with Ravi Varman, who did for Ram Leela and all. This is Collar Ettara, you are talking about? No, both songs he worked. సో నాకు ఆ కాంబినేషన్స్ కావాలి. ఎందుకంటే మూవీ చేసేటప్పుడు ఒక ఫ్లో ఉంటుంది, సాంగ్స్కి వచ్చేటప్పటికి ఇంకోసారి అది ఒక పార్ట్ ఆఫ్ స్టోరీ కాకుండా దానికి ఇంకొక కేర్ తీసుకొని డీటెయిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ద ప్యాలెట్స్, కలర్ కాంబినేషన్స్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మూవీ. యా, అది ఏ పాయింట్ లో వస్తుంది? స్టార్టింగ్ నుంచే కలర్ అనేది ఒకటి మైండ్ లో ఉంటుందా? యా, అంటే నాకు స్టోరీ నేరేషన్ చేసేటప్పుడే వాళ్ళు ఆ స్టోరీలో నాకు బ్యాక్ డ్రాప్ లో కొంచెం అంటే స్టోరీలో కొంచెం ఏమంటారు, ఫస్ట్ హాఫ్ కొంచెం మోర్ కలర్, అంటే స్టోరీ డైరెక్టర్ చెప్పేటప్పుడే ఫస్ట్ హాఫ్ కొంచెం కాలేజ్ బ్యాక్డ్రాప్ ఉంటుంది, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్గా ఉంటుంది అంటారు. సో ఏమనుకుంటా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కలర్ఫుల్, అంటే మనం కలర్స్ అంటే ఇట్స్ నాట్ యాడింగ్ కలర్స్, ఇట్స్ నాట్ యాడింగ్ కాస్ట్యూమ్స్. ద కలర్కి వీ హ్యావ్ బి మోర్ ఈవెన్ దో ఇట్ యాడ్ అండ్ టు స్కై కలర్ ఆల్సో. ద స్కై మీకు ఎప్పుడు అబ్రాడ్లో షూట్ చేసేటప్పుడు చాలా బ్రైట్గా ఉంటుంది బికాస్ ఆఫ్ ద బ్లూ స్కై. స్కైస్ చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి మీకు కాస్ట్యూమ్స్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. బట్ మనం ఇక్కడికి వచ్చేటప్పటికి మనం కలర్ఫుల్ అని చెప్పి మనం కాలేజెస్కి డిఫరెంట్ డార్క్ కలర్స్ కొడితే ఇట్ వోంట్ మ్యాచ్. సో ఇట్స్ ఐ హ్యావ్ టు సీ త్రూ ద డిఓపీస్ హైస్. సో బికాస్ యాజ్ ఆర్టిస్ట్గా ప్రతి ఫ్రేమ్స్ కూడా టు బి లైక్ ఎ పెయింటింగ్. సో నేను ఆల్వేస్ థింక్ అబౌట్ ద కలర్ కాంబినేషన్ is a must. And అడుగుతాను, హీరో ఏ కాస్ట్యూమ్ వేసుకుంటున్నారు, హీరోయిన్ ఏ కాస్ట్యూమ్. సో వి కంబైన్డ్ విత్ ద కాస్ట్యూమ్ అండ్ సెట్ డిజైనింగ్. అంటే మై ఫాదర్ ఈస్ వెరీ బిగ్ టైమ్ ఆర్ట్ డైరెక్టర్, బి చలన్ గారు. ఈ డిడ్ 700 మూవీస్. సో మై ఫాదర్ యూస్ టు డిజైన్ కాస్ట్యూమ్స్ అండ్ సెట్. సో ఆ కాంబినేషన్స్ ఉంటాయి. జగడూడి తెలుగు సుందరి మీ మూవీ చూస్తే కూడా దాంట్లో కూడా కాంబినేషన్స్ ఉంటాయి. సో నాకు కూడా అదే కాంబినేషన్. బట్ నౌ డేస్ దేర్ ఇస్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఇస్ దేర్, బట్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ కలర్ కాంబినేషన్ లైక్ ఇట్లా ఉండాలి, ఈ సాంగ్ బ్యాక్ డ్రాప్కి నాకు ఇట్లా ఉండాలి అనేది మేము సజెస్ట్ చేస్తాం. అండ్ దాని తగ్గట్టుగా విల్ గివ్ ద రిఫరెన్సెస్. ఓకే. సో డు యు రిమెంబర్ ఫస్ట్ టైం ఎప్పుడు డిజైన్ మీద ఫ్యాసినేషన్ వచ్చిందని గుర్తుందా? నాకా లైక్ బార్న్ అండ్ లైక్ ఆర్ట్ రన్స్ ఇన్ ఫ్యామిలీ ఉంది. బట్ ఎప్పుడు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ స్ట్రగుల్స్ ఫిలిం ఇండస్ట్రీలో ఉండి పిల్లలు కూడా ఎందుకు ఆ స్ట్రగుల్ అవ్వాలనుకుంటారు. సో ఆల్వేస్ అందరికీ అదే ఉంది. సో అందుకోసం నేను కూడా అదే ఫ్లోలో ఉన్నా. అంటే ఐ వాంట్ టు డూ బిజినెస్ అండ్ ఐ యూస్ టు స్టార్ట్ డూయింగ్ స్మాల్ ఇంటీరియర్ డిజైన్ బికాస్ ఆఫ్ ద టచ్ ఆఫ్ ఇట్. అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ హ్యూజ్ క్రిస్మస్ డెకరేషన్స్ ఇన్ చెన్నై, ఆల్ ద 5-star hotels. వెన్ ఐ వాచింగ్ హోమ్ ఎలాన్ ఐ గాట్ ఐడియా. హోమ్ ఎలాన్ చూసిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు డెకరేషన్. దెన్ ఇట్స్ మోర్ క్రేజీ దట్ ఐఎమ్ గెటింగ్ అ వెరీ గుడ్ ఆఫర్ వెన్ ఐమ్ డూయింగ్. అండ్ రిలయన్స్ వరల్డ్ కప్ వచ్చేటప్పుడు ఐ డిజైన్డ్ స్టేడియం in Chennai. And stadium concepts we worked on, and all the star hotels. It's a very interesting. So but film anedi నాకు అంత ఐడియా లేదు అప్పుడు. I used to go to my father's sets, just give for because night time daddy వచ్చి whole night work చేస్తా, some support. So I learned discipline from my father. అంటే నేను ఇట్లా పడుకుంటే పడుకోవద్దు, నువ్వు పడుకుంటే అందరు పడుకుంటారు, you have to be awake. You just watch what is going on. Let them, you have to understand how the father is struggling and working.
సో ఐ అండర్స్టాండ్, బట్ అప్పుడు అనుకున్నాను ఇది వెరీ డిఫికల్ట్ ఫీల్, మనకి ఇది వర్కౌట్ అవ్వదు అనుకున్నా. బట్ యునో బిహైండ్ మై సార్ ఉన్నారు, పవన్ గారు. సో ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, అంటే అందరికీ తెలుసు, యూ నో, ఎవ్రీవన్ నోస్. బట్ ఈ ఓన్లీ ఐడెంటిఫైడ్ మీ ఐ కెన్ డూ ఆర్ట్ డైరెక్షన్ ఫిల్మ్స్. బికాస్ వెన్ ఐ డూ జోక్స్గా ఐ యూస్ టు డూ డ్రాయింగ్స్, అంటే ఒక ఫన్గా డ్రాయింగ్స్ చేసి ఎవరైనా కనిపిస్తే ఐ జస్ట్ డ్రా లైక్ దిస్. ఇతను 10 years అట్లా ఉంటాడు, 20 years తప్పితే అట్లా ఉంటాడు, 40 years. సో ద క్యారెక్టర్, దట్ లిటిల్ బిట్ ఆఫ్ థింగ్ వీ హ్యావ్ ఫన్ విత్ ద ఫ్రెండ్స్. సో కళ్యాణ్ గారు ఈ నోటీస్ మీ, యూ కెన్ డూ యూ కెన్ డూ ఆర్ట్ డైరెక్షన్. ఐ సెడ్ నో, నాకు అసలు నో ఐడియా అబౌట్ ఆర్ట్ డైరెక్షన్, ఇట్స్ అ డిఫికల్ట్ అన్నారు. బట్ ఈ మోటివేటెడ్ మీ, ఇస్ ద ఓన్లీ పర్సన్ ఇస్ మోటివేటెడ్ మీ. ఈవెన్ దో మై ఫాదర్ కూడా నమ్మలేకపోయారు. అంటే నేను ఆ డైరెక్టర్గా రావాలంటే యూ హ్యావ్ టు ఆస్క్ మై ఫాదర్ పర్మిషన్, బికాస్ he motivated me. So and you had to talk to your dad? Yes. And my father, no, I didn't talk to my father. He spoke to your dad? He spoke to my dad. Okay. So because నేను ఆయన ఇంట్లో ఉంటాం, కళ్యాణ్ used to come to my house, both of them childhood సో తను వెళ్ళి మా ఫాదర్ని రిక్వెస్ట్ చేయడం, మా ఫాదర్ అన్నారు, సో ఓకే నువ్వు చేయించుకో, బట్ జాగ్రత్త, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ హెల్ప్ నేను చేస్తానన్నారు. బట్ నాకు కళ్యాణ్ గారు చెప్పింది అంతా విన్నాను, బట్ ఫాదర్ కూడా వచ్చి చేస్తాను అన్నప్పుడు నాకు ఒకసారి ఫాదర్ వచ్చారంటే మళ్ళీ అందరూ అనుకుంటారు చలంగా చేంజ్ బ్యాకప్ ఉన్నారు, అందువల్ల అట్లాగే అయిపోతుందని చెప్పి మా ఫాదర్ నేను సెట్ కూడా పిలవడం మానేసాను. బట్ ఆ తొలి ప్రేమలో ఏంటంటే నాకు తాజ్మహల్ సెట్ అనేది ఒక డ్రీమ్. అంటే మీ ఇద్దరు క్యాజువల్గా బీచ్లో మాట్లాడుకున్నప్పుడు తొలి ప్రేమ అని ఒక సినిమానే లేదు, బట్ అది చేస్తే బాగుంటుందని ఒక ఐడియా తొలి ప్రేమకు వచ్చేటప్పుడు ప్రొడ్యూసర్స్కి నమ్మకం లేదు. ఈవెన్ దో ప్రొడ్యూసర్స్ అంటారు ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు, మీరు ఇతనితో రిస్క్ తీసుకుంటున్నారు, అది సీ షో దగ్గర అన్నారు. బట్ ఈ సెడ్ నో, హీ విల్ డూ ఇట్. బట్ అప్పుడు సెట్ అరౌండ్ 14 to 15 lakhs. అండ్ కళ్యాణ్ గారి ఒక రెమ్యునరేషన్ కూడా 15 lakhs ఉంది, ఆయన 12 to 13 అంతే ఉండేది. బట్ ఆయన ఒకటి అన్నారు, సరే ఏమైనా ప్రాబ్లం మీకు సెట్ మీద వచ్చింది అనుకుంటే యూ టేక్ మై, యూ డోంట్ నీడ్ టు పే మై రెమ్యునరేషన్. మళ్ళీ నాకు ఇంకొక భారం అయింది, అమ్మ ఇంత కళ్యాణ్ గారు నా కోసం, సి హూ విల్ డూ దట్. సో బట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ డీటెయిలింగ్. బట్ ఒక కంప్లీషన్ అయిపోయిన వెంటనే నాకు ఒక చిన్న భయం వచ్చింది, ఏంటంటే వాటర్ వచ్చి అప్పుడు ఐడియా లేదు, లో టైడ్ అనేది హై టైడ్ సబ్జెక్ట్ లేదు, వీఆర్ జస్ట్ పుట్ ద సెట్ నియర్ బై షోర్, బట్ ద వాటర్ ఇస్ కమింగ్ టు నియర్ టు ద షోర్, అంటే సెట్ దగ్గరికి వచ్చేసింది, ఇట్ పుల్లింగ్ ద పిఓపి. సో షూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 1 or 2 days ఉంది. మళ్ళీ నేను కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, రే ఇట్లా ఉంది ఏం చేయాలని. జస్ట్ గో టు సిట్, సముద్రంలో కూర్చొని ప్రే చేయను, ఇట్ ఎవ్రీథింగ్ యూ ఫైన్, నేను ఉన్నాను కదా అన్నారు. సో నేను వెళ్ళి ఐ యూస్ టు ప్రే ఎవ్రీ డే, అంటే కూర్చునేవాడిని, ఈవినింగ్ నైట్ అంతా కూర్చొని ప్రే చేశాను. యూ వాంట్ బిలీవ్, ఆఫ్టర్ ద సాంగ్ సెట్ కంప్లీట్, షూట్ అయిపోయిన ఆఫ్టర్ 1 or 2 days ఇట్ gone 50% of gone. ఇట్స్ అ మిరాకిల్. సో మై కెరీర్ ఆల్సో మిరాకిల్. సో నాకు దెన్ దాని తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఐ హోల్డ్ ఇట్, బికాస్ నేనేమంటే ఐ వాంట్ టు లెర్న్ కళ్యాణ్. యువర్ సినిమా మనకి ఏంటంటే ఒక సినిమా మనం ఫస్ట్ సినిమా చేసేస్తే మనకు అన్నీ వచ్చేస్తారని కాదు. సో ఐ స్టార్టెడ్ మోర్ ఇన్ టు ద బుక్ నాలెడ్జ్, బికాస్ ఐఎమ్ నాట్ వర్క్ విత్ ఎనీబడి అసిస్టెంట్, అండ్ కళ్యాణ్ గారు హ్యావ్ a lot of book knowledge, and he also brought so many books to me, that even though the interior books, structural designing, ఆ రోజులో ఇంజనీరింగ్ బుక్స్ కూడా నా దగ్గర ఉండేది. సో సారీ టు ఇంటరప్ట్ యూ, ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు. ఇంటీరియర్ బుక్స్కి ఒక సెక్షన్ ఉంది, ఆర్ట్కి ఒక సెక్షన్ ఉంది, ఆర్కిటెక్చర్కి ఒక సెక్షన్ ఉంది, ఇవన్నీ కాక లోపల ఇంకో పెద్ద ఫైల్ ఒకటి ఉంది. సో నాకు బిగినింగ్ నుంచి నేను ఫిలిం అంటే ఫిలిం సెట్స్ కాదు, సో మోర్ ఓవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్కిటెక్చరల్ డిజైన్స్, జెఫ్రీ బాబా కైండ్ ఆఫ్ శ్రీలంకన్ ఆర్కిటెక్ట్, లాట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఐ ఫాలో. బట్ ద డిజైనింగ్ వచ్చేటప్పుడు ఫిలిం అండ్ ఆర్కిటెక్ట్, ఇట్స్ నాట్ బిగ్ డిఫరెన్స్, బట్ ద స్కేల్ ఆఫ్ ద డిఫరెంట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సెట్ డిజైనింగ్.
ఎంత రిక్వైర్మెంట్ కావాలనేది మనం డిజైన్ చేసుకోవాలి. అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ స్కెచెస్. సో బేసిక్గా ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ మూడ్ బోర్డ్స్ అండ్ చాలా మూడ్ బోర్డ్స్, ద ప్యాలెట్ కలర్స్ అండ్ ఆల్. బట్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ ద లాంగ్ టైమ్. I started with a long time, and I started doing sketches, perspective sketches, and then the later on, see, few directors they're not much into the drawings. Say, sir, నాకు ఇట్లా సాంగ్ సెట్ కావాలంటారు. ఇట్స్ వెరీ న్యూ థింగ్. నేను సాంగ్ వినిన తర్వాత ఈ సాంగ్ ఎట్లా ఉండాలి విజువలైజ్ చేయాలి. రిఫరెన్సెస్ ఉండవు, అంటే ఒక సమ్ రిఫరెన్సెస్ కనెక్ట్ అవుతాయి అనుకోండి, సమ్ రిఫరెన్సెస్ ఉండాలి. సో ఆ సాంగ్ అనుకున్నప్పుడు ఓకే ఈ సాంగ్ ఇట్లా స్ట్రీట్లా ఉంటే బాగుంటుంది, ఆ ఫ్లో ఉంటుంది. సో మై థాట్స్, నేను ఐ ఆల్వేస్ మై స్కెచెస్ విల్ బి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో చేస్తాను. అంటే మార్నింగ్ అరౌండ్ ఐ వర్కప్ అరౌండ్ 3:30, అంటే బట్ నేను బెడ్లోనే ఉంటాను, బట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద సెట్ డిజైనింగ్. సో 5:36కి ఐ జస్ట్ స్టార్ట్ డ్రాయింగ్. సో ఐమ్ ఆల్మోస్ట్ అ డ్రీమర్. సో బిఫోర్ ఆఫ్టర్ లిజనింగ్ ద సాంగ్ ఐ డ్రీమ్ దట్ సెట్ ఎట్లా ఉంటుంది, హౌ ద లైట్ సోర్స్ ఉండాలి, అంటే లుక్ ఎట్లా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ అ ప్రాక్టీస్, ద పార్ట్ ఆఫ్ ప్రాక్టీస్. అందుకే నేను ఎక్కువ కూడా సినిమాలు కూడా ఎక్కువ చేయలేదు. ఐఎమ్ ప్యాషన్ అండ్ ఐమ్ ఎంజాయింగ్ ద వర్కింగ్. సో ద ఫిలిం యూ హ్యావ్ టు ఎంజాయ్. It will come everything to you. So I love to enjoy the production designing, at the same time working with the DOP. And always in any interview you can take my reference. Always I first say the DOP is important. Yeah, you do. మనం ఎంత చేస్తే కూడా ప్రాపర్ లైటింగ్ లేకపోతే సెట్ చేయలేదు. ఎగ్జాంపుల్ ఖుషీలో ఒక డాన్సింగ్ ఫ్లోర్ వేసిన తర్వాత పిసి శ్రీరామ్ గారు వచ్చి చెప్పారు, ఎవ్రీథింగ్ బాగుంది బట్ నాకు అక్కడ కొంచెం ఏదో మిస్ అవుతుంది, ఆ ఫ్యామిలీలో మిస్ అవుతుంది డిజైన్లో అన్నారు. అవునా సార్ అన్నారు. అప్పుడు ఆయన అన్నీ మన 100% రాదు, బట్ ద సెట్ లుక్ మన ఇద్దరికే తెలిసే విషయం, బట్ నేను లైటింగ్లో అది డార్క్ చేసేస్తాను అన్నారు. సో దిస్ ఈస్ ద, మీకు ఆయన రియల్ లొకేషన్ షూటింగ్ వెళ్ళినా కూడా మీకు అన్ని ఫ్రేమ్లో ఉండవు, కొన్ని దే ట్రై టు అవాయిడ్ థింగ్స్. సో అదే ఫీల్డ్ అంటారు కదా, వాట్ ఎవర్ అది లొకేషన్ ఎలా ఉన్నా ఆ ఫ్రేమ్ లో వాళ్ళు ఏం తీసుకొస్తారు అనేది ఫ్రేమ్. అండ్ ఫ్రేమ్, ద మోర్ దెన్ దట్ వెన్ యూ షూట్ ద ప్రాప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ద ఫోర్గ్రౌండ్ ప్రాపర్టీ. వెన్ ఐ డూ బద్రీలో చూస్తే మీకు సంథింగ్ ఎక్స్పీరియన్స్, వాటర్ పూల్ ఉంటుంది సెట్లో. ఐ వాంట్ ఎక్స్పీరియన్స్. కొన్ని అనుకుంటాం అది మనం ప్రాక్టికల్గా తీసుకొని రావాలి. అంటే ఫిలిం చూసిన తర్వాత ఎవరైనా నా ఇల్లు ఇట్లా ఉండాలి అనే ఫీలింగ్ రాదు. సో అది రిఫరెన్సెస్గా ఉండాలనుకుంటాను. సో దట్ ఈస్ ద వే ఐ స్టార్టెడ్ వర్కింగ్. అండ్ రాజమౌళి గారితో యమదొంగ చేసేటప్పుడు యమలోకం ఇట్లా ఉంటే బాగుంటుంది. రాజమౌళి గారు టు కమ్ టు మై ఆఫీస్, వి ఇద్దరు డిస్కస్, ఒక ఛాలెంజ్ తీసుకుందాం, ఇద్దరు అట్లా అనుకొని స్టార్ట్ చేశాం. కొన్ని బికాస్ మనం ఏం సినిమా చూపిస్తున్నామో అదే ఆడియన్స్కి ఇది ఇట్లా ఉంటుంది అనుకుంటారు. సో స్వర్గం ఇట్లా ఉంటుంది అనుకుంటారు, ఓహో ఇట్లా ఒక ఊహ. నరకం కూడా చాలా అందంగా ఉంటుంది. నరకం ఎందుకు మనం అంత భయంగా చూపాలి, అందరూ చూపించారు, మనం చాలా అందంగా చూపిద్దాం, దాంట్లో ఏమేమి యాడ్ చేయొచ్చు అనేది ఆ క్యారెక్టర్లో, పర్ఫార్మెన్సెస్లో. ఇట్స్ అండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ డైరెక్టర్ ఆల్సో. యా సార్, ఇప్పుడు అంటే అలాంటి సెట్స్ లైక్ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ చాలా ఈజీ అయిపోయాయి. యమదొంగ అనేది చాలా కాంపాక్ట్ టైం ఫ్రేమ్ లో తీసిన సినిమా కూడా, ఐ థింక్ ఫ్యూ మంత్స్ లో కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్, వై ఇప్పుడు సినిమాలు తీయడం ఎక్కువైపోతుంది. లైక్ ద టైం ఫ్రేమ్, టెక్నాలజీ ఉన్న రిసోర్సెస్ అన్ని మల్టీఫోల్డ్ పెరిగినప్పటికీ టైం కూడా ఎక్కువ పెరుగుతుంది. అప్పట్లో మినిమల్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ యమదొంగ ఇస్ అ డామ్ గుడ్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ ఆల్సో ద ఫస్ట్ టైం హీ వాజ్ what do you call experimenting with scale and all. అంతకుముందు మీరు సై చేశారు, బట్ యమదొంగ ఇస్ లైక్ ఆ సెట్ కానివ్వండి, హౌ ఆర్ యూ గైస్ ఏబుల్ టు అచీవ్ దాట్ స్కేల్ విత్, ఐఎమ్ అస్యూమింగ్ ద రిసోర్సెస్ అప్పటికి ఓకే యూ మైట్ హ్యావ్ హ్యాడ్ గుడ్ రిసోర్సెస్, బట్ కంపేర్ టు ది యాక్సెస్ a production of that scale would have today, those are very limited. Yes. So how did you achieve? See, I used to watch Ben-Hur, Cleopatra. The scale is very high.
See, art director, production design is a very important scale and the perspective, the height. So నాకు when you took the మాకు 50 feet clearance, Ramoji Film Store one of the biggest floor. So 140 into 200, 180. సో మేము 50 feetకి నేను హైట్ పిల్లర్ తీసుకున్నాను. సో అప్పుడు క్యారెక్టర్ ఇంతే ఉంటుంది చూస్తుంది, మినిమల్ చిన్నదిగా ఉంటుంది. అది స్కేల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిలేటివ్ ఉండాలి. ఒక వాక్ అట్లా వాక్ చేస్తుంటే గెట్. సో ద గ్రాండియర్ అండ్ ఆల్, ఐ యూస్ టు వాచ్ దట్ ఓల్డ్ హాలీవుడ్ మూవీస్. ఐ అండర్స్టాండ్ ద స్కేలింగ్ వై దే డూయింగ్ ఇట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనం సీజీ చేయలేదు అప్పుడు, మ్యాట్ వర్క్ పెయింట్ చేసాం. సో బ్యాక్గ్రౌండ్ వీ డిడ్ ద బ్యాక్గ్రౌండ్ పెయింట్ అంతా డిజైన్ చేసాం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద షేడ్స్. అంటే layers are very important. So number of pillars, and the pillars also we did movable pillars. One song we moved the pillars. So movable ga pettukunnam. Adhe it's a teamwork. See, my idea is a design and all. Again, Sendil also done outstanding photography and director also there. So we're all Rajamouli garu andaru కూర్చొని ఇట్లా చేస్తే బాగుంటుంది, ఒక discussion on the drawing, then execution, and every pillar we put the stones. సో క్లోజ్అప్ లో మీరు చూస్తే స్టోన్ ఉంటుంది. సో అది ఒక చాలా పెద్ద వర్క్ అయింది. చాలా సీన్స్ లో లైట్ ఇలా పడితే రిఫ్లెక్షన్ గ్లాస్కెట్ స్టోన్స్ అని పెట్టాము. అంటే మాకేంటి క్రిస్టల్ స్టోన్స్ పెట్టడం వల్ల ఏంటంటే దట్ రియలిస్టిక్ ఫీల్ వస్తుంది. సో అవి వి గాట్ ఇట్ ఫ్రమ్ బాంబే. సో బట్ ఏంటంటే మనకి మోర్ దెన్ బడ్జెట్, వీ వర్క్ లైక్ వీ స్పెండ్ క్వాలిటీ ఆఫ్ టైమ్ దట్ సెట్. సి సెట్గా చూస్తే ఒక సింహాసనము ఇటుపక్క అటుపక్క ఒక 20 పిల్లర్స్ ఉంటుంది, మధ్యలో ఫ్లోరింగ్ వి డిడ్ మార్బుల్. నేను డైరెక్ట్గా చెప్పాను, సార్ గోయింగ్ మార్బుల్ రిఫ్లెక్షన్ అంటే ఆయన అసలు విల్ గివ్ ద ఫ్రీడమ్. సో ఇప్పుడు మార్బుల్ వేసాం, అందరూ రిఫ్లెక్ట్ అవుతుంది కదా లైట్. యా, మార్బుల్ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ మీకు ఆ రియలిస్టిక్ ఫీలింగ్ ఉంటుందండి. మనం ఎంత వాట్ ఎవర్ యూ పుట్ వినాయిల్ ఆర్ ఎనీథింగ్, యూ హ్యావ్ దట్ రిఫ్లెక్షన్ ఫోల్డింగ్స్ కొంచెం ఇది ఉంటుంది. మార్బుల్లో రియలిస్టిక్ ఉంటుంది అండ్ మూమెంట్స్లో కూడా బాగుంటుంది. సో ఎన్టీఆర్ గారు కూడా వచ్చిన వెంటనే మార్బుల్ ఏంటి ఇది హౌస్ లాగా ఉంది అదండి. సో నేను గుడుంబ శంకర్లో కూడా హౌస్లో మార్బుల్ వేసాను. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హు డిడ్, ఐ డిడ్ ద ఫస్ట్ పర్సన్ హు డిడ్ ద మార్బుల్ ఫ్లోరింగ్. సో ద టైమ్ ఆ మార్బుల్ ఫ్లోరింగ్ వేసిన తర్వాత everyone said Anand Sai is very expensive art director, they spend marble. It's a part of the complement to the set. It's not నాకు ఈ మార్బుల్ వల్ల నాకు అంటే మనం ఫీల్ అవ్వాలండి, సంథింగ్ యూ హ్యావ్ టు కనెక్ట్, సమ్ ఒరిజినాలిటీ బై కనెక్ట్. వెన్ యూ ఫీల్ ఇట్స్ అ మార్బుల్, దెన్ యూ కనెక్ట్ విత్ ద పిల్లర్స్ అండ్ ద సీలింగ్ హైట్ అండ్ ద నెగోషియేట్ ద బ్యూటిఫుల్ స్టేర్ కేస్ ఫ్రమ్ ద దట్ అండ్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్లో ఉండకూడదు. ఇట్స్ ఎవ్రీథింగ్ టు బి ఫ్రేమ్. So conceal lighting, everything. So everything I did conceal lighting. So ఒక art director design చేసేటప్పుడు you have to think about the lighting and the flooring is very important. Finishing is important. I always see the finishing of the set. Even though సినిమానే కదా ఏం కనపడుతుంది, no, I won't do like that. So I'll work with the detailing. సో అందువల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ మూవీస్ అప్పుడు నేను సైన్ చేసుకోలే. ఒక్కసారి నేను చేసుకున్నప్పుడు టాగూర్ చేస్తున్నాను, మళ్ళీ నాగార్జున గారు చేస్తున్నాను, ఒక పక్క ఇంటి తారక్ చేస్తున్నాను అని. ఆ టైంలో ఐ అండర్స్టాండ్ మనం ఎవరిని కూడా ఒకరు కూడా మనం జస్టిఫై చేయలేకపోతున్నామే. సో దెన్ ఐ అండర్స్టాండ్ ఇట్స్ వెరీ టఫ్ టైమ్. దెన్ ఐ థాట్ ఇట్స్ నాట్ అ ప్యాషన్, ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. నో దిస్ ఈస్ నాట్ Anand Sai. సో ఐ హ్యావ్ టు. తర్వాత ఐ స్టార్టెడ్ reducing the projects. I'm just doing selecting and I'm enjoy the work. Always whatever work I take, I'll enjoy. Oh, I love that in Jalsa kuda. Yeah. Jalsa, like the film is called Jalsa. ఆ ఇంటి పేరు కూడా Jalsa literally. That house we designed. Yeah. అది సెట్, అది set full thing. Full house is set. There is even a joke కదా Jalsaలో. బ్రహ్మానంద గారు మెట్లు ఎక్కుతుంటే అద్దం ఉండకపోతే అమ్మాయిలు తీసేసే మీరే అద్దా తీసేయడం ఒక మ్యాటర్ అంటే. సో డైరెక్టర్ గారు తిరుకురం గారు చెప్పేటప్పుడు నాకు ఈ సీన్ ఉంటుంది సార్, నాకు ఇట్లా కావాలి అన్నప్పుడు ఆ సీన్స్కి ఒక సీన్స్ కూడా వినాలండి. ఒక ఆర్ట్ డైరెక్టర్ హ్యాస్ టు లిజన్ ద సీన్. సో ఆ సీన్ ప్రకారంగా మనకి ఏంటి రిక్వైర్మెంట్ తెలుసుకోవాలి.
మనం హ్యూజ్గా సెట్ అయ్యాడనుకుంటా వీ హ్యావ్ టు నో దట్. ఈవెన్ దో బృందావనం, when I designed that బృందావనం అంటే బృందావనం అలాగా ఉండాలి. We thought of bluish, we thought of peacock green, we add that color. So related to that, because of the subject requirement ఉంది. So that is the way అండి. అట్లాగే I worked. సో ఆ సీన్ ఉంది కాబట్టి దానికోసం రిమూవబుల్ గ్లాస్ పెట్టారు అక్కడ. ఎవ్రీథింగ్ ఆన్ ద సీన్ కనెక్టెడ్. ఆల్వేస్ నాకు ఒకసారి స్టోరీ చెప్పేస్తే దెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. ఎట్లా మనం చేయొచ్చు, నెక్స్ట్ ఏ చోట్లో ఏ బ్లాక్ మనం ఎన్హాన్స్ చేయొచ్చు, ఆర్ట్ డైరెక్టర్ స్కోప్ అంతా ఐ ట్రై టు మేక్ ఎ బెస్ట్. వికీపీడియా సేస్ నాయక్ ఈస్ యువర్ లాస్ట్ was 13 years. 13 years, yes. నాయక్ చేసిన తర్వాత నాకు I thought of when I'm more interested in temple architecture from the beginning. So అది కూడా like art only. So నాకు యాక్చువల్గా ఫిలిం is given a platform to do temple explore and lot of temples I traveled all over the world. So when into the temples I got ఆ ఇంట్రెస్ట్ అనేది మనకి ఒక భగవంతుడు ఒక కాల్ లేకుండా మనం ఏది చేయలేం. ఈ సినిమా అయిపోయింది దెన్ వీ కెన్ డూ, బట్ ఇట్స్ నాట్ ఈజియర్ లైక్ ఫిలిం సెట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ టెంపుల్ డిజైనింగ్ ఇస్ లాట్ ఆఫ్ శాస్త్రం ఇన్వాల్వ్డ్. దట్ ఈస్ టోటలీ ద డిఫరెంట్ సబ్జెక్ట్. ఈస్ దట్ సినిమాలో ఎక్కువ లిబర్టీ ఉంటుందో దాంట్లో ఎక్కువ లిబర్టీ ఉంటుందా? దేంట్లో ఉండదండి. లిబర్టీ అనేది టెంపుల్స్లో లిబర్టీ రాదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఫిక్స్డ్. వీ హ్యావ్ టు హర్మశాస్త్రం, వీ హ్యావ్ టు ఫాలో ద డిజైన్ ఎవ్రీథింగ్. వన్స్ వీ ప్లాన్డ్ దెర్ ఇస్ నో చేంజెస్. ఒకసారి మనం డ్రాయింగ్ అయిపోతే ఇంకా ప్లాన్స్ అయిపోతే ఇంకా క్లోజ్. దెన్ వీ స్టార్ట్ డూయింగ్ ఈచ్ పిల్లర్ మండపం ఎవ్రీథింగ్ టు బి లేయర్ డ్రాయింగ్స్తో వెళ్ళిపోతుంది. బట్ సెట్ అట్లా కాదండి. వన్స్ యూ స్టార్ట్ అక్కడ కొంత మనం సెట్కి వచ్చిన తర్వాత కొన్ని మనం బెటర్మెంట్ చేస్తూ ఉంటాం కొన్ని. సో దట్ విల్ బి యాడ్ ఆన్ అవుతుంటుంది. యాడ్ ఆన్ డిపెండ్స్ ఆన్ ద సెట్స్. సాంగ్ సెట్స్లో అంటే మనం కొన్ని మన స్పాట్లో కొన్ని మనం చేంజెస్ యాడ్ చేస్తాం. అండ్ నాట్ ఆన్ షూట్, బిఫోర్ మనం పెయింటింగ్ జరిగేటప్పుడైనా కలర్ షేడ్స్లో కొంచెం డార్కర్ లైటర్ షేడ్స్ చేసుకోవడానికి. సో ఆ రకంగా ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. సో 2013కి వచ్చే టైంకి డిడ్ యూ గెట్ బోర్డ్ విత్ ఫిల్మ్స్? బికాస్ 13 years seems like your interests have shifted. ఇట్స్ నాట్ అబౌట్ బోర్. నాకు మనం ఏదో ఒకటి చేయాలి. టెంపుల్ చేస్తూ ఫిలిం చేయలేను. బట్ నాకు ఆ టైంలో ఐ గాట్ లాట్ ఆఫ్ ఆఫర్స్ టు డూ మూవీ. బట్ నాకేమనిపించిందంటే ఫిలిమే చేస్తున్నాం. ఇంకోటి ఐ డిడ్ క్రిస్మస్ డెకరేషన్, అదే నా కెరీర్ అనుకున్నాను. తర్వాత ఐ బీన్ టు ఫిలిం. సో అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వెడ్డింగ్ డిజైన్స్, బిగ్ వెడ్డింగ్స్ అని చేస్తాను. ఉన్నప్పుడు ఒక చేంజ్ వచ్చింది. బట్ టెంపుల్కి వచ్చేటప్పటికి లాట్ ఆఫ్ డివైన్ అండ్ ఐ వాంట్ టు ట్రావెల్ విత్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ పీపుల్ అండ్ దట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో అందువల్ల నేను వచ్చాను. బట్ నాకు ఒక చిన్న ఇంట్యూషన్ ఉన్నింది. ఎవ్రీ మూవీ మనం ఏం చేస్తాం, కొత్తగా సాంగ్స్ పెట్టేస్తున్నాము, ఫైట్. అగైన్ ద పెయిన్ ఈజ్ వెన్ యూ క్రియేట్ హ్యూజ్ సెట్, దెన్ వెన్ యూ డిస్మాంట్లింగ్ విల్ గెట్ లాట్ ఆఫ్ పెయిన్. మనం కష్టపడి 2 months చేస్తాము, 5 days షూట్లో విల్ బి డిస్మాంట్లింగ్. అండ్ అదొక పెయిన్ నాకు ఉంటూనే ఉంటుంది. బట్ వెన్ ఫిలింకి వచ్చేటప్పుడు టెంపుల్స్కి వచ్చేటప్పటికి నేను టోటల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ఫిలిం పీపుల్. టోటల్గా అది ఆ గ్యాప్ వచ్చింది నాకు. అండ్ పీపుల్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఆనంద్ సాయి ఇంటూ టెంపుల్స్ అనేది వాళ్ళు. సో అందుకని నన్ను ఎవరు డిస్టర్బ్ కూడా చేయలేదు. మధ్యలో ఆర్ దేర్ ఫిల్మ్స్ దట్ యు పాస్డ్ ఆన్? None. Okay. I totally completely okay. Completely. Complete అయిన తర్వాత నాకు ఆఫ్టర్ యాదాద్రి కంప్లీటెడ్. బట్ కళ్యాణ్ గారు కూడా నేను వీ కీప్ ఇన్ టచ్ ఆల్వేస్. బట్ ఆఫ్టర్ ద ప్రాజెక్ట్ ఇట్స్ టుక్ లాంగ్ టైమ్. అండ్ ఒక పక్క యాదాద్రి, ఒక పక్క జిఆర్ స్వామి గారి ప్రాజెక్ట్, 2 పక్కన ఉండేది నాకు. సో ఆయన కాన్సెప్ట్ డ్రాయింగ్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేటప్పటికి నా ఒక టైం అదొక 2.5 years అయింది. సో నాకు ఫస్ట్ యాదాద్రి కాదండి, జిఆర్ గారి స్వామి ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ డ్రాయింగ్స్ అంతా ఇచ్చిన తర్వాత దెన్ యాదాద్రికి వచ్చాను. సో యాదాద్రికి అంటే అట్లాగే నాకు ఇటు 10 years అయిపోయింది. బట్ అగైన్ యునో కమింగ్ టు ఫిలిం ఇండస్ట్రీ, నేను కళ్యాణ్ గారు అనుకున్నాం. అప్పుడు ఆఫర్ టు డూ రత్నం గారి సినిమా హరిహర పిలిచారు. అప్పుడు ఐ వెంట్ టు లొకేషన్స్. బట్ somehow I said
అంటే దాని బిఫోర్ ఒక ఆర్ట్ డైరెక్టర్ చేసి వెళ్ళిపోయారు, అప్పుడు నన్ను పిలిపించారు. బట్ ఐ సెడ్ హాఫ్ వేలో మనం సినిమాలోకి వెళ్దాం అనేది అప్పుడు 20-30%. అండ్ ఐ సెడ్ ఐ చేస్తే ఫుల్ సినిమాగానే చేయాలి, బట్ యునో ఇట్ మీ మోర్ ఛాలెంజ్. బట్ భయం ఉంది. బట్ ఎట్లాగా మనం ఇన్వాల్వ్, ఎందుకంటే ఒక 13 years తర్వాత ఏ టెక్నీషియన్ అయినా సరే ఒక 5 years తర్వాత విల్ బి అవుట్డేటెడ్. ద టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది. Why do you think that happens? Why do you think that happens? ఏదో అనుకుంటే యూనో అప్గ్రేడ్ చేసుకోకపోవడం వల్ల ఎవ్రీ టైమ్ యూ హావ్ టు అప్గ్రేడ్ అండి. నాట్ వాచింగ్ మూవీస్ you have to see, because of I'm touch always with the art, so I'm upgraded. That's the fundamental. If you are just left the art and everything, you just doing some business, again come back art direction is not easy. But art doesn't get updated. No, art is art, right? Art, no, the production, making of the sets, okay, materials, okay, and executing. అప్పుడంతా మనకి చాలా వుడ్ వాడేవారు, ఇప్పుడంతా స్టీల్ వాడుతున్నారు. ఆ డిఫరెన్స్ వచ్చింది. అండ్ వినైల్స్ ఎక్కువ వాడుతున్నారు, అండ్ గ్రాఫిక్స్ వచ్చేసింది. 50% ఆఫ్ సమ్ టైమ్స్ సెట్స్ ఆర్ 50% గ్రాఫిక్స్ అండ్ 50% ఆఫ్ అండ్ ద కోఆర్డినేషన్ విత్ ద గ్రాఫిక్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్. That's happening now? Now it's happening. Earlier it wasn't thing, no. right? Yeah. When we design, we will tell them you do this work. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదర్స్ చేసేటప్పుడు సాంగ్ సెట్ అయిన తర్వాత నేను CGL వస్తే పైన సీలింగ్ వర్క్ చేయమను. అట్లా, ఎందుకంటే స్టూడియో మాకు అవైలబిలిటీ దొరకలే. అప్పుడు రామనాయుడు స్టూడియో దొరికింది, హైట్ లేదు. బట్ నా స్కేల్ ఎప్పుడు నా సెట్స్ అని స్కేల్ హైట్. సో నేను అన్నాను ఇది ఇంకా సీలింగ్ వర్క్ చేసుకోవాలన్నాను. ఆ సీలింగ్ ఎట్లా ఉండాలనేది మేము చెప్పాం. సో దే డిడ్ లైక్ దట్. ఓన్లీ వన్ వైట్ షాట్. అంటే ముందు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఏంటంటే మీకు బ్లూ మ్యాట్ వర్క్ చేస్తారు, ముందు గ్లాస్ పెట్టి పైన ఆర్ట్ వర్క్ చేసి పెడతారు. బట్ గ్రాఫిక్స్కి వచ్చేటప్పుడు దే డిడ్ అంతవరకే. దాని తర్వాత నేను ఐ అండర్స్టాండ్ about a film. It's a combination of graphics movie and that working style totally different. But the regular commercial movies anukunnappudu manaki CG anedi depends on the span of the production producer side, how much he is going to spend money anedi untundi. Ippudu Badrinath chestappudu setlu temple set Badrinath elli mem kullulone esam, ikkade iyochu film city lo anukunnam. But I said you won't connect. We'll create realistically, and anything you want to add, increase the multiple the crowd or anything. So akkadiki ellin tarvata maaku create chesin tarvata everyone said you connected. Certain in Hollywood also almost they'll connect chesinatte set chestaru. They don't do completely, because most of you see the successful graphics will be more darker side, not in a day. People nowadays everybody easily can identify this is graphics and చెప్తున్నారు. తెలిసిపోతే the purpose is lost, right? They lost. We have to use very limitation గా చేయాలి. గ్రాఫిక్స్ ఉందని చెప్పి మనం ఎక్స్టెన్షన్ చేసుకొని వెళ్ళిపోతాం, ఆ ఫ్రీడమ్కి వెళ్ళిపోకూడదు. You have to somewhere you have to cut down. So when I started working for Ustaad Bhagat Singh, there is no VFX. Wow, okay. When the forest set, it's a huge set. It's అంటే it's nearly more than 1,000 people have worked on the set. A song, అంటే first we thought of first song we did on stage, dance floor song. So dance floor song నేను వినిన తర్వాత ఎట్లా ఉండాలి అనేది ఆ పాయింట్. సో I just started my drawing. ఒక వింటేజ్ లాగా ఉండాలి, దట్ హ్యాస్ టు వింటేజ్ లుక్, లిటిల్ బిట్ ఆఫ్ ఓపెరా స్టైల్ అది ఉండాలనిపించింది. కళ్యాణ్ గారికి, ఎందుకంటే నేను ఐ లివ్డ్ విత్ హిమ్, హౌ కళ్యాణ్ స్టైల్ అని. సో ఐ థాట్ ఆఫ్ వీ కెన్ కళ్యాణ్ గారు నిల్చుంటే స్టాండ్ అవుట్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్. అండ్ బికాస్ ఆఫ్ ద రీసెంట్ టైమ్స్ నో వన్ క్రియేట్ మోర్ బిగ్ సెట్స్. సాంగ్ అనేది ఓకే ఓన్ పార్ట్ ఆఫ్ వినర్, బట్ ఐ డోంట్ వాంట్ ఐ గెట్ డీటెయిలింగ్. సో డిజైన్ చేసేటప్పుడు వెన్ ఐ థాట్ ఆఫ్ ఐ రిక్వెస్టెడ్ ప్రొడ్యూసర్ గారు మైత్రి, నవీన్ గారు, రవి గారు, దే ఆర్ ద ఐ కెన్ అంటే one of the finest producers till now I worked, because of they have passion. Ashwini Dutt garu undedi, ayinto nenu cinema chesam, Gunashekar, but these people are very passionate. Well, passionate ani cheppi I don't want to spend more money on that. There is a limitation also there for the art director. So they have given a freedom, and I started doing a sketching.
the main thing is when I started doing designing, I thought of దీనికి ఆల్రెడీ బోస్ గారు వర్క్ చేస్తున్నారు. ఆయన కంటిన్యూ షూటింగ్ బికాస్ ఆఫ్ మాకు ఉన్న 50 days సార్ ఇచ్చిన డేట్లకి వెళ్తూనే ఉంది. ఆ 50 daysలో మళ్ళీ షూట్ చేసుకొని ఇమ్మీడియట్గా ఆయన సెట్కి వచ్చారనుకోండి, లైటింగ్ చేయాలి. ఈ సెట్కి ఒక 5-6 days లైటింగ్ చేయాలి. ఈ లైటింగ్లో ఆయన షూట్ బిజీలో ఉంటారు. ఎంత ఆయన ఫోకస్ చేయగలరు? నాకు ప్రెజెన్స్ ఉండాలి, కెమెరామెన్ అయిన అతను ప్రెజెన్స్లో డిస్కస్ చేయాలి. అప్పుడు ఐ సజెస్ట్ రవివర్మన్ గారు. సో ఫస్ట్ యాక్చువల్లీ ఈ మూవీకి రవివర్మన్ గారు బికాస్ ఆఫ్ సమ్ డేట్స్ అంత ఉంది. తర్వాత ఈ సాంగ్కి మనం ప్రొడ్యూసర్ చెప్తే ఇమ్మీడియట్గా ప్రొడ్యూసర్ గారు ఆనంద్ సాయి వాట్ బెస్ట్ యూ కెన్ గెట్ ఇట్. సో ఆయన వచ్చిన తర్వాత దెన్ వీ బోత్ ఆర్ డిస్కస్డ్ ద లుక్ ఎట్లా ఉంటుందండి. సో వన్స్ ఐ డిజైన్ ద సెట్ దెన్ వీ స్టార్టెడ్ ఐ జస్ట్ డౌన్ ద రఫ్ స్కెచెస్. ఇట్లా ఉంటుంది ఈ oh, this is nice, we'll go with this. I would love to see you. Yeah, sure. So when we started that designing, then he liked, it's come అంటే ఏ ప్యాటర్న్ వెళ్ళొచ్చు, కలర్ షేడ్స్ వెళ్ళొచ్చు, వుడ్ ఫినిష్. we thought of like that. The costumes ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది కూడా ఆ కాన్సెప్ట్లో నేను రఫ్ స్కెచెస్ వేసి దెన్ ఐ షో టు ద డైరెక్టర్. మా డైరెక్టర్ యునో he's always a lot of trust on me. Anand garu, I'm working with you, you take a freedom, you what you feel you do it. So Harishankar garu is given a freedom. So the thing is no one knows how the set is come. Right. When they created set and started lighting chandeliers, a lot of things, clock, huge clock, so hero atla unte bond, and then I started with the This is the for Dekhlenge Sala, right? yeah, Dekhlenge song, yeah. So sometime there is a two staircases in this. Okay. And the one staircase like this. So this is usually the start point for your yeah, just work? I just do The the rough sketch. my rough sketch, you see. My rough sketch is like this. And how do you choose the reds, the colors for this? Pardon? We see, I think, reds. Yeah, the reds. Dark reds. Yeah, dark reds. I just I took the color, the combination of this, the darker wooden gray. Opera, you have the color, darker color. So I took that darker color on this set. First, the basic idea of a set. So I raise the ceiling. The flooring will be one height and one more the height అంటే మనం ఫ్లోర్లో పెట్టేటప్పుడు ఇంకో 3 feet డౌన్లో పెట్టాను అంటే అందరు కనిపించాలి. రైట్. సో దట్ ఈస్ ద వే ఆఫ్ వి వర్క్డ్. ఆయన పైన ఉంటారు, చుట్టూ ఉంటారు. యా, చుట్టూ డాన్సర్స్ ఉంటారు అనేది. This is I just make rough idea. Then I'll కొంచెం మన అక్కడి నుంచి then I'll detailing, I'll fine tuning and
I never use AI and all. Thank you. You are giving a AI to the other people document. Okay. Okay. So do you see that helping the art design process in the future? Helping or say disrupting? It's a I don't know what is document. the When you word. see the same document, somebody can also use your document. So it's plagiarism basically. Yeah. I mean, see, see, whatever you are doing that, you have to understand the technology is not a safe. How much you're using, which is the important you can use, not for everything. So this is a rough idea of the sketch. These are the pillars. Yeah, Can you pillars show it are to camera? yeah. Actually, I can see a lot this of, is the source of the light. Lights. Yeah. These circles are the lights. Yeah, source, this light, the circle of the lights. Okay. So what are those? So the chandeliers. Right. Okay. So there's a bar counter here in the downstairs. Okay. So this is like this. Right. Okay. Okay. Just to understand the perspective of the scale. So zoom in, sorry. This is the dancer, right? Yeah. Okay. Yeah. Thank you, sir. I'll get a picture of this once we are done. Yeah. Then I'll give you. So this is the idea. So the set itla untundi. Then I started working in detailing. And where we can use the bulbs and meeku world map untundi meeku. You can see in the clock, the detailing, wall clock, and opposite something with the glass and chandelier and piano. So every lot of props we added. And Annapurna studio Priyanka garu vachi the first time 7 acres lo I'm seeing the realistic kind of set, huge set. See, always people think the floor is very small. When I created set, look like a huge. So that is very important. Right. So designing anedi, I always appreciate my team. My team, Mr. Balaji and my co-brother and the Srinivas, art director, associate art director, and Praveen and Shiva, a lot of people who worked on this project. So and from the Bombay, 2 people have worked for the project. Validharu combined ga. So I'll give the freedom to start working steady and I'll teach them. Nato panchesetappudu entante I'm not giving it. I'll explain the drawing and at the same time I'll teach them. You have to work like this. The props has to be like this. Collect the property. And combinations, color combinations very important. When you go for wooden shade, go for black and white pictures and to be connected. See, there is an army, some collectors, IAS officers, the police officers, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు the kind of, it's maybe in police academy లో ఒక పార్టీ జరిగితే ఎట్లా ఉంటుంది. సో వాళ్ళ డ్రెస్సెస్ ఎట్లా ఉంటుంది, ఆ ఫార్మల్ డ్రెస్సెస్ and the pictures ఎట్లా ఉంటుంది, the old collection pictures. So I write up one completely apart from the sketch. So everything sketches
నాకు మ్యాక్సిమం ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 to 4 hours ఫినిష్. ఐ డోంట్ టేక్ మచ్ టైం. సి క్రియేషన్ అనేది ఎండ్ ఉండదండి. సో నాకేంటంటే నేను ఈవెన్ దో యమదొంగ డిజైన్ చేసేటప్పుడు రాజమౌళి గారు పక్కన ఉండేటప్పుడు డ్రా చేసేవాడిని. అప్పుడు మాకేంటంటే విజన్ ఓకే ఆనంద్ నేను నువ్వు వీఆర్ ఇన్ టు వన్ కనెక్షన్, సో వీఆర్ గోయింగ్ టు సేమ్ ట్రాక్ లైన్. సో లేదంటే మనం ఒకటి అనుకొని మొత్తం చేసుకొని వస్తాం, తర్వాత చేంజెస్ వస్తాయి. ఐ డోంట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ మై సెట్స్. వన్స్ ఐ మార్క్డ్ గ్రౌండ్ లైన్ ఇన్ ద ఫ్లోర్, ఈవెన్ దో 1 feet also I never move. That's my thing. That is the style of my work. So my carpenter, Mr. Jagannathan garu, and Sitaya, who is the painter, and I have to say the lighting team of cameraman. And cameraman garu, he started enjoying it. He said, I didn't know, నేను చాలా సినిమాలు చేశాను, but I'm seeing I love to do huge sets in my skin. And so he spent so much of time sitting. సో అంత డస్ట్లో మాస్క్ వేసుకొని కూర్చొని వీఆర్ ఎంజాయింగ్ వాట్ వీ కెన్ డూ, ఇంకా ఏం చేయవచ్చు. సో దట్ ఈస్ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బి మోర్ క్వాలిటీ ఉండాలి. సో నేను మూవీ సైన్ చేసేటప్పుడు నాకు కొంచెం నేను భయపడేటప్పుడు కళ్యాణ్ గారు అన్నారు, ఈ జస్ట్ యూ రాక్, డోంట్ థింక్ యూ నీలో ఆర్ట్ ఉంది, యూ కమ్ అప్. సో నాకు ఓకే ఇంకా మూవీస్ చేద్దాం అనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఒక సెట్కి వెళ్ళిపోతే ఐ ఫర్గెట్, నేను ఒక వర్క్కి వెళ్ళిపోతే నేను ఇంక మిగతా మర్చిపోతాను. సో ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ సాంగ్. ద సాంగ్ వుడెన్ ఫ్లోరింగ్ ఉండాలి, అండ్ ద బ్లాక్ అండ్ వైట్ చెక్స్తో ఉండాలి. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఐ షో యూ సమ్ వర్కింగ్ ఇది. అండ్ యూ సీ ద వై ఐ మేడ్ ఎ ఫుల్ వీడియో, పీపుల్ ఆర్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ నాట్ ఏ VFX సెట్. VFX is easier, but VFXలో సంథింగ్ బ్లర్ ఉంటుంది. ఒక్కొక్కసారి వైట్ షాట్లో బాగుంటుంది, మళ్ళీ క్లోజ్అప్కి వస్తే మారిపోతాయి. సో VFX అనేది ఒక వీ హ్యావ్ టు యూజ్ ఇట్ లైక్ ఎ మేకప్, నాట్ కంప్లీట్లీ. మీ వల్ల ఒకటి క్రియేట్ చేయలేక, ఇప్పుడు అవతార్ తీస్తున్నారా, మీ వల్ల చేయని విషయాలు అవి చేయాలి. You possible. See, if you do 100 pillars, best pillars, and you can add another 2,000 pillars, not one pillar into multiple pillars. Yeah, exactly. So our production design has to have that knowledge to work on that style. సో ఆ రకంగా నేను చేసిన తర్వాత మాకు ఈ సాంగ్ అయిన తర్వాత ఎవ్రీబడి ఈజ్, కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ సార్ ఐ వాంట్ టు రాక్ దిస్. He started asking, ఇదేంటి, every point last. So this is the one set. And one more set we done, one street set, huge street set. మీకు అదే ఫస్ట్ బిగినింగ్లో, మూవీలో బిగినింగ్ అదే జీప్లో వచ్చి దట్ we put very big set and chariot around 60 feet. Wow. I didn't compromise. And chariot, a scale of the set to temple. బికాస్ ఐఎమ్ టు టెంపుల్, నాకు ఆ స్ట్రీట్స్ అంతా వెళ్ళి ఆ మాడవీధులు చూసి ఓకే వీ హ్యావ్ టు మేక్ రియలిస్టిక్ అనేది. ఆ సెట్ కూడా మేము ఏం చేసామంటే ఐ వాంట్ టు క్రియేట్ సమ్, అంటే కొన్ని మంకీస్ పెట్టాను, అంటే ఆర్టిఫిషియల్వి. కళ్యాణ్ గారు షార్ట్లో వచ్చి చూసిందో ఏంటి ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి, అది ఏంటి అక్కడ ఉంది అన్నారు. లేదు అది జస్ట్ అట్మాస్ఫియర్కి జస్ట్ థర్మోకోల్తో చేశాను. ఓ నైస్, ఇట్స్ మోర్ రియలిస్టిక్. సో ఆ ఫీల్ రావాలి. And that set also huge, and we worked like 2 months for the set. But after that, ఆ సెట్లో we had to shoot song also అనుకున్నాం, అందుకోసమే we done this set చేసాం. దాని తర్వాత మనకి ఎలక్షన్కి వెళ్ళిపోయారు. సో పొలిటికల్కి వెళ్ళిన తర్వాత దెన్ వీ హ్యావ్ ఎ గ్యాప్, దెన్ వీ లెఫ్ట్ దట్స్ బట్ ద ప్రొడ్యూసర్ స్పెండ్ ద హ్యూజ్ సెట్ ఆన్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ అది ఇప్పుడు ఉంటుంది కదా మూవీలో టెంపుల్, ఆ టెంపుల్ ఉంటుంది. సాంగ్ లేదు, బట్ సాంగ్ యాక్షన్ పార్ట్, బిగినింగ్ యాక్షన్ పార్ట్, బిగినింగ్ అంతా చాలా ఎపిసోడ్స్ ఉంటుంది. దాని తర్వాత కూడా ముస్లింది ఒకటి ఉంటుంది, అది కూడా వీ క్రియేటెడ్ సెట్. See the come and RJ, all we created sets. But what we need a connected, and we created one action part is completely okay church laga. So I thought of we'll make everything like a green and complete green, so elaborated and more trees like that. So కొంచెం మా డైరెక్టర్ వచ్చి ఏంటి ఇట్లా ఉంది అన్నారు. I said, you can see in the screen, sir. I said,
దెన్ మానిటర్ పెట్టి చూసిన తర్వాత ద లుక్ టోటలీ చేంజ్. I need this movie, every fight, there is a different shades. One is completely green, one is completely reddish. I use totally 50 to 60 trucks of bamboos. That completely the set, completely bamboos and all. So that is the kind of look. So every block, I want to work with color shades. Meer oka palette untundi. And if you see the script, it's a mass appeal, commercial movie. But how you going to present is very important. Commercial movie ఏ ఉంటుంది, ఒక సాంగ్ సెట్. But when I took a movie, I'll completely, I told Harishankar garu, you just leave it. You tell me the story, I'll fix the locations. I just, whatever he said, one huge police station episode, beginning glass, at the beginning schedule, that we created a huge set. Akkada some scenes and market street. Number of work, number of days. But our team is working, day and night, because the dates are 50 days. 1 month before Sir said, and we start working. I said, you can just come and shoot it. You don't need to, no tension. And hero heroine ఒక చోట్ల కలుస్తారు, ఒక మంచి మూడ్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది. I said, you just leave it, sir. I create waterfall and bridge, and this is the frame. I fix the frame. So, see, every scene, wherever we want to shoot, I fix every blocks. So, మీకు మూవీ వేర్ కొన్ని ఎక్కడ ఫారెస్ట్లో చేసిన అన్ని we created here. See, the ఫారెస్ట్లో ఎంత తీసినా ఒక టైట్ బ్లాక్, ఒక వైట్ బ్లాక్. So, I said, white block, you shoot it out. You go outdoor and shoot it. And close version, అన్నీ నేను చేసేస్తా అని చెప్పి. Interesting elements added. Every part one village we created. This movie is not a small movie. People think it's a 50-60 days. No. We shot like 200 days movie we done in 60 days. Our art department work, it's elaborate too. Until we don't have a sleep, but at the same time quality. So the quality also maintain చేసుకుంటూ తర్వాత when I listen the song, the forest song, forest setకి వచ్చేటప్పటికి సాంగ్ విన్నాను. ఇట్స్ బిఫోర్ దర్ ఇస్ నో ఫారెస్ట్ సెట్, ఇట్స్ అ సాంగ్ విన్నా. ఒక గుడుంబ, ఒక సాంగ్, ఒక మాస్ సాంగ్, ఎట్లా చేద్దాం. వెన్ ఈ సాంగ్ వినిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, నార్మల్గా ఏమనుకుంటారు సాంగ్ అంటే ఒక దాబా, ఒక ట్రక్స్, మేబీ దట్ ఈస్ విజన్. మా విజన్ ఫస్ట్ అదే. మనం ఆ స్ట్రీట్ సెట్ వేసాం కానీ అక్కడ షూట్ చేయాలనుకున్న ఎపిసోడ్. దెన్ నేను కూర్చోలే సార్, మన సాంగ్ సాంగ్ వినలేదు, ఒక చిన్న లైన్ విన్నా. సో ఐ థాట్ ఆఫ్ ఇట్లా కాదు, ఇది సబ్జెక్ట్ ఫారెస్ట్లో వెళ్తుంది కాబట్టి అక్కడ ఒక కేవ్ లోపల, ఫారెస్ట్లో ఉన్న చెట్లు కూడా కేవ్ లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి లైట్ సోర్స్ వస్తుంది. సో వీల్ క్రియేట్ ఎ హ్యూజ్ స్కేల్ అండ్ గెట్ మోర్ స్కాన్. లైక్ ఎగ్జాంపుల్ తలబదిలో చూస్తే ఒక హీరో నిల్చుంటే యూ కెన్ సీ దట్ వన్ రెడ్ అండ్ 1,000. సో వీల్ క్రియేట్ ఎ హ్యూజ్ స్కేల్ అప్. దెన్ ఐ స్టార్టెడ్ స్కెచింగ్ దట్ సెట్, హౌ ద ట్రీస్, ద లైటింగ్ సోర్స్. సో ఇట్లా లైటింగ్ పెట్టుకున్న తర్వాత దెన్ ఐ స్పోక్ టు రవి. ఐఎమ్ థింకింగ్ లైక్ దిస్, దిస్ ఈస్ అ వెరీ నైస్ కాన్సెప్ట్, విల్ యూస్ సంథింగ్ మిస్ట్ యూస్ చేద్దాం. ఐ సెడ్ వీ కెన్ యూస్ సంథింగ్ వాటర్ ఫాల్, బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఉంటుంది, అండ్ విల్ కనెక్ట్ ఇన్ టు మోర్ రియలిస్టిక్. సో సార్ ఒక్కరే కనపడాలి. అండ్ అదర్ దెన్ క్రౌడ్, ఎవ్రీథింగ్ లైక్ దిస్. ఇన్ ద స్క్రీన్ యూ కెన్ సీ ద మ్యాసివ్. అండ్ దిస్ ఇస్ ద ఫ్లోర్ ఇస్ సౌత్ ఇండియాలోనే one of the biggest floor we designed, and more than 2,000 people have worked on this. And lighting they did 15 days. It's not 5 days. 15 days we did lighting. He got equipments from Bombay, and missed equipments he brought it, because he is working different projects in Bombay. You know which kind of a updated version of this. So it's నాకు బాగా హెల్ప్ అయింది. సో అంత ఇప్పుడు ఎందుకంటే ఆ 15 days ఇంకొక కెమెరామెన్ షూట్ చేస్తున్నారు, ఆయన రాలేరు. బికాస్ ఎవరు చేస్తున్నారని కాదు, ఇట్స్ అ టీమ్ వర్క్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈజ్ ఆల్సో స్పోర్టివ్లీ టేకన్, ఈజ్ ఆల్సో. సో అట్లా స్పోర్టివ్గా తీసుకుంటేనే మనం ఒక టీమ్ వర్క్గా వస్తుంది.
అండ్ కళ్యాణ్ గారు కూడా ద స్కిన్ అంతా చాలా యూ కెన్ సీ లైక్ ఎ ఖుషీలా ఉంటారు ఓవరాల్ ద మూవీలో ద లుక్ వైజ్ ఎవ్రీథింగ్. అండ్ హరిశంకర్ గారు కూడా వెన్ ఈ కేమ్ టు సెట్, నేను ఇప్పుడు ఆయన ఫ్యామిలీ తీసుకొచ్చేసారు చూసి ఐఎమ్ గోయింగ్ టు షూట్ లైక్ దిస్, ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ బిఫోర్ 5 days అట్లా. థింక్ అబౌట్ ద ప్రొడ్యూసర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ థింక్ ద ఫ్యాక్ట్ ఈస్ ఆయన ప్రొడ్యూసర్ నవీన్ గారు చెప్పారు, ఆనంద్ గారు ఐ స్పెండ్ మోర్ మనీ, నేను చాలా సినిమాలకి ఎక్కువ పెట్టాను, బట్ ఐ డెంట్ సీ ఇట్స్ ద హ్యూజ్. దిస్ ఇస్ నాట్ దట్, it's a reasonable budget of the set, but the create how you made a depth and layers, it will become huge. In Maitri is the biggest set. It's నాకేంటంటే మైత్రికి పెద్ద సెట్ వేసానని కాదు, ఈ సినిమాకి ఎంత కనెక్ట్ అవుతుంది అనేది. అండ్ ఎంతమంది జనం పెట్టినా చాలట్లేదు, బికాస్ ఐ టుక్ end to end. One part I opened the lighting source and అక్కడ ఒక చిన్న ట్రంక్ పెట్టి బర్డ్స్ జస్ట్ కట్ చేసి పెట్టాను, స్టిల్ అవుట్ ఇలాగా ఒక 20. యు సీ నిజంగా చూస్తే బర్డ్స్ ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడు మీకు సన్లైట్ ఉన్న బర్డ్స్ ఉంటే ఒక రిఫ్లెక్షన్ ఒక, సో ఎవ్రీథింగ్ లైక్ ఆర్ట్, డీటెయిలింగ్ వర్క్. ఐఎమ్ ఎంజాయ్, ఇది 5 days సాంగ్ 6 days సాంగ్ నాకు కాదు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద వే I traveled that, I enjoyed that work. So this all I have to give a credit because of after gap of movie I'm doing with Kalyan Gardi, and it's like నేను ఆయనతో చేసేటప్పుడు how we both are connected, he's like my backbone. He'll appreciate, నేను ఇట్లా చూసి you enjoy the set, that is a way of always in my movie, any heroes నేను పనిచేసిన హీరోలు they will enjoy the set because I explain on the set, it's not my part. After the drawing అయిపోయిన తర్వాత set create అయిన then నేను చెప్తాను ఇట్లా చేశాను, ఈ ఐడియా తీసుకున్నాను, ఇట్లా ఉంది, అది చాలా బాగుంది అంటే I'll explain. And so that is the way it started. Sir, I love how excited you are. Like it's like rejuvenated energy to తిరిగి వచ్చారు. So welcome back. Yeah, thank you. I would love to keep listening to you, but there is a time. Yeah, because always when you talk about art, you can keep going on. It's it's everlasting. Yeah. Just I love enjoying. And I have to thankful to producers. First of all, I have to name it outstanding producers, and director. Really, he like in Tamil there is a call S.P. Muthuraman who does the Rajini movies. He's a passion. Kind of, he is a very fan of Kalyan Garu and very crazy person. So it's really very interesting, and I have to thankful to Ravi and Bose also. So nice. Welcome back, sir. Thank you so much. Welcome back. I love this conversation. Yeah, sure. I love how passionate and enthusiastic you sound. It's like a kid going back to a candy store after very. See, whatever, I never feel it's a gap. But it's my profession. So that is because of the professionally today I'm doing other projects and other fields. I want to stick into one. Super. So I have to be more into the kind of superb. So welcome back. Hoping to see a lot more of your work. Thank you so much, and all the very best. Thank you so much. Thank you so much. Thank you so much.